టెన్షన్గా ఉంది నాన్న. 2 సంవత్సరాలైంది. అంజలితో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రేయ్, నువ్వు తనతో మాట్లాడింది మీ మధ్య జరిగింది ఇంక చాలు. నేనెందుకు వచ్చాను? నేను చూసుకుంటాను. సరే నాన్న, యూఎస్ నుంచి ఉన్న బిజినెస్ ప్రాపర్టీ అంతా ఇండియాకి షిఫ్ట్ చేశారు. సంతోషంగానే చేశారు. ఏ తండ్రైనా సంపాదించేది కొడుకు కోసమేరా. నిన్ను తన్ని ఒకటి చేయడానికి ఇండియాకేంటి ఎక్కడికైనా వస్తాను. అదీ కాకుండా నేను పోయాక ఇవన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా. ఇప్పుడు ఎందుకు దాని గురించి? రే, మొదలైన ప్రతి కథకి ముగింపు అనేది గ్యారంటీగా ఉంటుందిరా. ఇప్పుడు నీ కథ ప్రేమలో మొదలయ్యి పెళ్లిలో ఎండ్ అవుతుంది. కానీ నేను వెళ్లేలోపు నాకు కావాల్సిన సొంతాల్ని చూపించు. కోడలు, పిల్లలు. పిల్లలా? రే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మంచి డాక్టర్కి చూపించాలరా, నాన్నకు చెప్పకూడదు. నానా, మీ కొడుకు ఫైర్ నానా. సైడ్ నుంచి వెళ్తే చాలు గొప్పని మండుకుంటుంది. అవునులే, పెళ్ళైన 10 నెలలకు పుట్టినవాడివి, ఇంకెలా ఉంటావు? ఆ డీటెయిల్స్ అని నేను అడగలేదు. లైట్ తీసుకో. సరే, ఆ, తన వైపు మాట్లాడడానికి ఏమన్నా ఉన్నారా? నాకైనా అమ్మాయికైనా అంతా మీరే నాన్న. అరే ఐటమ్, ముందు ఆ క్వశ్చన్ మార్క్ ఫేస్ పక్కన పెట్టి పక్కన టేప్ రికార్డర్ ఆన్ చేయి. నీ పేరు ఆదిత్య. ఎవరికైనా పొద్దున లేవగానే దేవుని తెలుసుకుంటే మంచిది, కానీ నీకు నీ గురించి తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే నీకు చిన్న ప్రాబ్లం ఉంది. చిన్నదేంటి, పెద్ద ప్రాబ్లమే. నిద్రపోయి లేస్తే అన్నీ మర్చిపోతావు. అవును, ప్రతిరోజు మర్చిపోతావు. ఒరే గూట్లే, టెన్షన్ పడి భయపడి టైం వేస్ట్ చేసుకోకు. నీ లైఫ్ స్మూత్గానే వెళ్తుంది. రై, నీకు అందరికీ ఉండే తెలివితేటలన్నీ ఉన్నాయిరా, కానీ పాపం నీ బ్రెయినే బెజవాడికి వెళ్ళింది. అంటే నీ బ్రెయిన్లో మెమరీని అందుకోవాల్సిన ఓ పార్ట్ రిపేర్ అయి ఉంది. ఈ టేప్ రికార్డర్ నుంచి వచ్చే వాయిస్ నీ వాయిసే. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. రోజు 1 2 3 చెప్పడం అవసరమారా? ఓ, తమరు గుర్తుండి చావదు కదా. సారీ, నువ్వు చేసిందే రోజు చేస్తావు. నీ మైండ్ దొబ్బిన విషయం ఈ లోకంలో ఇద్దరికీ తెలుసు, నీ బాబాయ్కి, నీ డాక్టర్కి. పొరపాటున కూడా నీకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా నువ్వు ఎక్కడ ఏమీ రాసుకోకూడదు, ఫోటోగ్రాఫ్స్ తీసుకోకూడదు. నీ మెమరీకి ఎలాంటి సపోర్టు ఉండకూడదు. అర్థమైందా? ముందెళ్ళి బ్రష్ చేసుకో, మిగతా విషయాలు తర్వాత చెప్తాను. ఒరే గజని, అది కిచెన్ రా, బాత్రూమ్ దాని పక్కదే. ఓ, తమరి గజని ఎవరో తెలియదు కదా, పర్వాలేదులే, వాడికి నువ్వు ఎవడో తెలియదు. కానీ ఫస్ట్ పని కానీ. ఇప్పుడు అక్కడ 2 బ్రష్లు ఉన్నాయి. ఒకటి బ్రష్ చేసుకునేదానికి, ఇంకోటి షూ క్లీన్ చేసుకునేదానికి. ఇప్పుడు నువ్వే నీ సొంత తెలివితేటలతో ఏ బ్రష్ దేనికి వాడాలో తెలుసుకో. వెరీ గుడ్. ఇప్పుడు ఈ బ్రష్కి నీ బ్రెయిన్ వాడినట్టే రోజంతా నీ బ్రెయిన్ వాడాలి. ఇదే నీ లైఫ్. పక్కనే సిగరెట్ ఉంది, అది గాల్చు, లేకపోతే డౌన్లోడ్ కాదు.
ఒరే నాకు ఒక బీభత్సమైన డౌట్ రా. రోజు కరెక్ట్గా 8 నిమిషాల్లో ఎలా రా బయటకు వస్తావు? స్నానము బ్రషింగ్ ఓకే, డౌన్లోడ్ కూడా ఎలా రా? సరేలే, ఈరోజు డేట్ తెలుసుకోవాలంటే ఆ క్యాలెండర్ చూడు. అవి నిద్రపోకముందు నువ్వు కొట్టేసినవే. కొట్టేని డేటే ఈరోజు. రేయ్ మర్చిపోకుండా ఈరోజు రాత్రి కూడా కొట్టేరా. ఆ రౌండ్ చేసిన డేటే నీ డాక్టర్ అపాయింట్మెంట్. ఎక్స్పోజ్ చేసింది చాలు కానీ ఎదురుగా ఎర్రకబడి ఉంది, దాంట్లో బట్టలు తీసి వేసుకో. అక్కడ బట్టలు ఎవడు రీప్లేస్ చేస్తాడరా? తిరుపతి నుంచి నీ బాబాయ్ వచ్చేస్తాడా ఏమే? వెరీ గుడ్. ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టు. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకొని లెఫ్ట్ కట్ చేయి. ఓ షెల్ఫ్ కనిపిస్తుంది, అక్కడే నీ మిగతా జీవితం ఉంది. నీ ఎదురుగా ఉన్న పరిస్థితి తీసుకో. ఇప్పటి నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ 3 స్లిప్స్లో ఉన్న విషయాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్లిప్ 1, నీ లోకల్ డాక్టర్స్ అడ్రస్. నీ పర్సనల్ డాక్టర్ అమెరికా నుంచి నెలకు ఒకసారే వస్తాడు, కానీ నువ్వు మాత్రం ప్రతిరోజు క్లినిక్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. స్లిప్ 2, ఇది నీ ప్రిస్క్రిప్షన్. నీ బ్యాలెన్స్ బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే ఈ మందులన్నీ కరెక్ట్గా వాడిసావు. స్లిప్ 3, ఇది కొంచెం కష్టమైన విషయం. ఎవరెంత టెంప్ట్ చేసినా, ఎంత ఫోర్స్ చేసినా, ఎంత బతిమలాడినా మందు మాత్రం కొట్టద్దు నానా. నో డ్రింకింగ్. సరే, నువ్వు ఎస్ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మేనేజర్గా పనిచేస్తున్నావు. నీ ఎదురుగా ఉన్న విజిటింగ్ కార్డులోనే నీ ఇంటి అడ్రస్సు, ఆఫీస్ అడ్రస్సు ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నీ అంతరికి నువ్వే దారి తెలుసుకొని వెళ్ళాలి, వేరే దారే లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేసినా కాన్ఫిడెన్స్తో చేయి. మామూలు మనిషి ఆలోచించకుండా చేసే ప్రతి పని నువ్వు ఈజీగా చేయగలవు. నీ బ్రతుక్కు ఉన్న కాంప్లికేషన్ సరిపోక నీ మొహానికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఏడిసింది. తన పేరు మధుమిత, నీ ఆఫీస్లోనే పనిచేస్తుంది. రేయ్ ఇంకా మ్యాటర్ కిస్ వరకు వెళ్ళలేదురా. అనవసరం ఏదైనా కమిట్ అయ్యావో నీ మ్యాటర్ కట్ చేస్తారు. నీ మందుల పక్కనే కార్ తాళాలు ఉన్నాయి, ఆ కార్లోనే ఆఫీస్కి వెళ్ళు. ఆ కార్ తాళాలకి రిమోట్ ఉంటుంది, కిందకి వెళ్ళి ఆ రిమోట్ బటన్ వద్దు. ఏ కార్ లైట్ వెలుగుతుందో ఆ కారే నీదే. చివరిగా నువ్వు బయట ఎక్కడ తిరిగినా రాత్రి ఇంటికి వచ్చే నిద్రపోవాలి. రే గుట్లే, ఈ టేప్ రికార్డర్ ఎవడో ఆఫ్ చేస్తాడు బే? ఆగరా, ఇది ఎవడు నీ తాత వచ్చి రివైండ్ చేస్తాడా? నమస్తే సార్. హాయ్. మై గాడ్, సార్ ఏంటి? ఓ హలో, బాగున్నావా? బాగున్నాను. అది కాదు సార్, డబ్బులు ఎందుకు? కార్ సాఫ్ చేశాను కదా సార్. సాఫ్ చేస్తే డబ్బులు ఇవ్వాలా? అప్పుడప్పుడు ఇస్తారు కదా సార్. ఏ, ఆ, ఎప్పుడు ఇచ్చా నీకు? అంటే వారానికి ఒకసారి ఇస్తారనుకోండి. వారమైందా? కాలేదనుకోండి, కానీ అంటే కాకుండానే నన్ను డబ్బులు అడుగుతున్నావా? చాలా తప్పు. ఇది చాలా షార్ప్ అమ్మా, అంత ఈజీగా మర్చిపోను. అది కాదు సార్. ఇదిగో ఇట్రా. సార్ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, మనకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే డాక్టర్కి జ్వరం వస్తే మన దగ్గరికి రాడు. అర్థమైందా? కొంచెం ఆలోచించు, అర్థమవుతుంది. అదంతా వదిలేయండి, ఇంట్లో అందరు బాగున్నారుగా? వీడికి నేను తెలుసా?